అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఏంటండి? ఏదో ఉపాధ్యక్షుల పేరు రాలేదని రంగు మహేందర్కు ఫిర్యాదు అయిందట. ఆయన నాకు ఫోన్ చేసిండు. ఆవిడ ఎవ్వని పేరు వచ్చినా రాకుండా నాకు అవసరం లేదు, నేను రాయలేదు. నాకు ఆవిడ ఎవరు తెలియదు. ఏ కాదు వీళ్ళు అంటూ అవసరమా? అవసరం ఏం లేదే. మరి నందిరెడ్డి పేరు పోయి ఢిల్లీకి పోయి పేరు రాయించుకోపో. ఆడేవాడే నేను చెప్తేనే ఉపాధ్యక్షుడు అయ్యిండు. మరి నేను చెప్తే రాలేదు, నేను ఎందుకు రాయిస్తా? నాకు నా తీటనా అని చెప్పు. నీకు తమ్ముడు అవుతాడా అన్న అవుతాడా? నా పొట్టు కూడా రాదు అని చెప్పు. ఎవడు ఫిర్యాదు అయినాడు ఎవడు చెప్పు. అయితే మన మహేందర్కు నీ పేరు రాసిన నాది వచ్చింది, నాకు ఇబ్బంది లేదు. నేను నాది రాకుండా నీ పేరు రాలేదంటే అది నాకు తెలియదు అని చెప్పు. నాకేం తెలియదు అని నేను అన్నా. నాకు ఎవరు ఫోన్ చేసేది చెప్పాను. మన మహేందర్ అన్నా ఆడెవడో చెప్పను పేరు నాకు తెలియదు. అసలు ఎవడు రాసినో కూడా తెలియదు. ఆ రాదిగా నాతో ఉండి నాకు నీకు ఆ రోజు ఏం వార్నింగ్ ఇచ్చినా ఎవరిని ఫోటో పెడితే ఎవడు కూడా విడిచిపెట్టేది లేదు. పిచ్చలగాడు ఎవడు ఉన్నాడు. వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గౌడ్ అంటే లక్షణ కోసం పనిచేస్తున్నాం. ఇక లంబడి కొడుకులకు పనిచేస్తున్న పేర్లు ఎవరిని కూడా రాదు. ఇప్పుడు చెప్తున్నా, వాడు నాకు ఏం పీకినా పీకేది లేదు. అన్నా నీకు ఒకటే చెప్తున్నా, నేను చిక్కలంజ పడుకును, ఆ పేరు రాదు. నా ఎంబడి ఉండి నాది లచ్చనది చెప్పని చేసినాక తెల్లారి వస్తుంది. అయితే ఇప్పుడు మన మహేందర్ కు ఫోన్ చేసి నువ్వు కూడా దుష్మనే కదా? నేను దుష్మన్, నాకు ఏడు ఫోన్. నువ్వు దుష్మనా కాదా? దుష్మనే, నాకు ఏడు. దుష్మన్ నీ పేరెందుకు వచ్చింది? ఎందుకు చెప్పాలనా? ఇప్పుడు ఒక్కటన్నా నేను లంగలంజ పడుకును, నాకు పనిచేసిన పేరు మాత్రమే రాస్తా. అంతే అదే రాయిస్తా. నేను ఏదైనా ఉంటే నీకు ఫోన్ చేసి చెప్పు. ఆ అన్నకు చెప్పు, ఆ తమ్ముని చెప్పు. లంగలంజ పడుకు పనిచేసిన పని చేస్తాడట. ఇంకా తెల్లారి మళ్ళా రేవంత్ రెడ్డి తర్వాత బుర్ర రామగౌడే ఉంటాడు. అంతే, లచ్చన్నే ఉంటాడు. అంతే. ఇవన్నీ రంగాలు ఉండే, మీరు ఏం బీకినా అని చెప్పిండు అని చెప్పు. సరే, అదే ఆయన నాతో ముఖం ముందర అప్పుడే అయితే అన్నా నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయడం? పరాని మల్లారెడ్డి పేర్లు అని చెప్పినావు. మల్లారెడ్డి అనేటోడు నా దోస్తు, నేను తీసుకొచ్చినోడు. నందిరెడ్డి అనేటోడు పేరు ఉంది, మల్లారెడ్డి లేదంటే ఆడ వెనకబడ్డట ముందు పడ్డట. మరి నువ్వు ముందున్నావు కదా, నువ్వే చెప్పు. వానితోటి పని చేసినోడితోటి వానితోటి ఉన్న పేర్లు అయితే వాడిని పని చేసేది గదే ఉంటుంది. రేవంత్ అన్న రాహుల్ గౌడ్ ఒకటే, లచ్చన్న కూడా గదే పని చేస్తారని చెప్పు. అంతే సరే. లేకపోతే వాళ్ళంతా సప్పట్లు కొట్టుకోమను. రైట్, సరే అన్న చెప్పు. సప్పట్లు కొట్టుకుని ఎంతో వండాలి. ఓకే అన్న. రేవంత్ రెడ్డి, లచ్చన్న, లంగాలంజ రాహుల్ గౌడ్ గంతే అనేది ఉంది అని చెప్పన్నా. చెప్తాను, చెప్తలేదు. పైసలు మెదడు పైసలు పనిచేయి. అయితే నేను బ్లాక్ లో పెట్టేసిన నెంబర్, ఎందుకంటే ఒక మంత్రాలు. నందిరెడ్డి అన్న నువ్వు ఎవరు? నాకు దుష్మనే కదా. నేను ఎవరిని పార్టీ ప్రెసిడెంటే కదా. అవును, నేను నీకు దుష్మన్ ఎట్లా? అప్పుడు అయితే మన దుష్మనే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు నాకు ఫేవరే కదా. ఫేవరే. ఇప్పుడు ఉన్న నువ్వు ఫేవర్, నువ్వు పార్టీకి పనిచేస్తున్నావు. అవును. వాళ్ళు నా వెనక గోతులు తీస్తే నేనేం చేయాలి? గోతులు తీస్తారా ఎవడన్నా పార్టీ? ఇప్పుడు రేవంత్ అన్న లీడరు, రాముడు కూడా రేవంత్ అన్ని. అంతే. ఇక మీరు ఎక్కడైనా పోమని చెప్పిండు అని చెప్పు. ఓకే అన్న. రైట్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి